హలో అండి. ఈరోజు నేను లంచ్ బాక్స్లో ఏం పెట్టానో తెలుసా? కరివేపాకు రైస్, హై ప్రోటీన్ లో ఫ్యాట్ చనా కబాబ్ చేస్తున్నానండి. ముందుగా అయితే మనం కరివేపాకు రైస్ కోసం కరివేపాకు పొడి చేసుకోవాలి. దానికోసం నేను కరివేపాకు తీసుకున్నాను కదండి, అది ముందు రోజే శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్ల జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ధనియాలు కూడా 2 స్పూన్లు తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి శనగపప్పు 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత దీనిలో మనము 1 కప్పు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కూడా కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలండి. అదిగోండి బాగా వేగిపోయింది కదా, దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే 100 గ్రాములు నువ్వులు కూడా తీసుకుంటున్నానండి. దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసేసి ముందు మనం వేయించుకున్నాం కదా, దానిలో ఇవి కూడా కలిపేసి పక్కన పెట్టాలండి. ఇవన్నీ బాగా చల్లారాక మనం మిక్సీలో పొడి చేసుకోవాలండి. పొడి చేసుకునేటప్పుడు ఈ వీటితో పాటు మనము నిమ్మకాయ సైజు అంతా చింతపండు పిక్క తీసేసి దానిలో వేయాలి. చింతపండు సాల్ట్ వేసి చక్కగా పొడి చేసుకోవాలి. కావాలంటే దీనిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదండి, ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో రైస్లో కలిపి పెడతాను కాబట్టి ఆ ఫ్లేవర్ వాళ్ళకి నచ్చదనేసి నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇదిగోండి పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే బయట అయితే 2 months ఉంటుందండి. ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ పొడి. ఇదిగోండి నేనైతే లంచ్ బాక్స్లోకి రైస్ తీసుకొని దానిలో కరివేపాకు పొడి, ముందుగా వేయించుకున్న పల్లీలుని జీడిపప్పును కూడా వేస్తున్నానండి. పల్లీలు జీడిపప్పు వేయించినప్పుడే కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసాను. వీటిని కూడా వేసేస్తున్నాను దీనిలో. కొంచెం ఏమైనా సాల్ట్ ఏమైనా తగ్గి ఉంటుంది కదా, రైస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి దానికోసం కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు పైన ఏమో నేను వేసింది నెయ్యి అండి, కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుందనేసి నెయ్యి కూడా వేసాను. వేసి శుభ్రంగా కలిపి దానిలో 1 నిమ్మ చెక్క కూడా వేసాను. అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలపాలండి. పైనుంచి కిందకి చూసారా, ఇలా వచ్చేసేయాలి. నిమ్మరసం కూడా వేసి బాగా కలపాలి. ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు రైస్ రెడీ. లంచ్ బాక్స్లో రెండో ఐటెం ఏంటండి, హై ప్రోటీన్ లో ఫ్యాట్ అయిన మన చనా కబాబు చేసుకుంటున్నాము ఇప్పుడు. దానికి కావాల్సినవి కాబోలి శనగలు, అవి నానబెట్టి ఉడకబెట్టుకోవాలండి. నేనైతే స్ప్రౌట్స్ కోసం నానబెట్టాను. 3 days ముందు నానబెడితే ఇలా వచ్చాయి. వీటిని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి. దానిలోనే కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసాను. ఒక 3 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి చిన్నగా కట్ చేసుకోవాలండి. నేనైతే ఇదిగోండి ఈ చాపింగ్ జార్లో వేసుకొని చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడకబెట్టిన శనగల్ని ఇందులో వేసుకోవాలండి, నీళ్ళు తీసేసి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. దీనిలోనే కొంచెం సాల్టు, కొంచెం కారం కూడా వేసుకోవాలి. అంటే కొంచెం రుచికి ఏమైనా తగ్గుతుందేమో అనేసి కొంచెం కారం వేస్తున్నాము. తర్వాత దీనిలో శనగపిండి కూడా శనగపిండి వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని కలిపి శనగలు వాటిని మెత్తగా కలిపి ఒక చపాతీ ముద్దలా చేసుకోవాలి. చక్కగా కలపాలండి. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కట్లెట్లాగా చేసుకోవాలండి. అది మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇదిగోండి కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి వీటిని
కట్లెట్స్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంటాయండి కట్లెట్స్. నేనైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన కరివేపాకు రైసు, హై ప్రోటీన్ లో ఫ్యాట్ అయిన చెనా కబాబ్స్ చేశాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీస్ మాత్రం ట్రై చేయండి. హెల్తీగా ఉండండి. బాయ్.